వ్యక్తి మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేపర్లో కూడా వచ్చింది. తీసుకుంటున్నాం అన్నప్పుడు ఎంత భయం వచ్చిందో, ఏం మాట్లాడాలో తెలియక అంత భయం కలిగింది. అక్కడ ఉపయోగించిన మొట్టమొదటి మాట మీకు కూడా వర్తిస్తుందని నేను ఆ మాట అంటున్నాను. ఎందరో మహానుభావులు, మీ అందరికీ వందనాలు. మీ అందరూ ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు కాకి డ్రెస్ వేసుకోమని. తెప్పించుకున్నాను, కానీ అదేమిటంటే అది మళ్ళీ ఉపయోగించుకోవాలని నేను ప్రయత్నం చేస్తే ఆ డ్రెస్ వేసేవాడు అన్నాడు కదా, మీ వేస్ట్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ కుట్టారు, ఇప్పుడు 30కి వచ్చేసింది అంటే దీంట్లో అంతరార్థం మీరు బాగా గ్రహించగలరు. అంటే మీకు బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, మీ మేధ బాగా పనిచేస్తున్నప్పుడు మీరు దర్శకత్వం వహించారు. ఇప్పుడు వహించడానికి సాహసం చేయొద్దనే మరి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ డ్రెస్ ఇప్పుడు మారిపోయింది, సైజులన్నీ మారిపోయినాయి. అందువల్ల అది అలా అట్టిపెట్టి నేను ఈ అవార్డు తీసుకోగానే ఇంతమందికి ఇంత దూరంగా అయిపోయి ఏదో విభిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఇన్నాళ్ళు మీలో ఒకటిగా ఉండి అంటే ఇది మనుషులు కొంచెం దూరం చేస్తుందా అని కూడా అనిపిస్తోంది. ఎద్దనప్పుడు సులోచనారాణి గారు అన్నట్టు మీరు అవార్డు తీసుకుని ఒకసారి హై జంప్ చేశారండి ఆవిడ. అట్లా అనిపిస్తోంది నాకు. ఈ సందర్భంగా మళ్ళీ అవకాశం ఉంటుందో ఉండదో, జర్నలిస్టులతో చాలా సంబంధాలు, నాకు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఒక చిన్న చిరు, చాలా వెరీ థిన్ చేదు అనుభవం ఉంది. అది పంచుకోవాలని వాళ్ళు అనిపిస్తోంది నాకు. నేను స్వాతికిరణం కాళహస్తిలో షూట్ చేస్తున్నప్పుడు దేవాలయంలో మమ్ముటి గారిని పూర్ణకుంభంతో ఆ దేవాలయపు అధికారులు ఆహ్వానం చేసే సన్నివేశం నేను షూట్ చేస్తున్నాను. లోకల్గా ఉండేటువంటి పాత్రికేయులు లేకపోతే బయట ఊళ్ళ నుంచి వచ్చి పాత్రికేయులు నేను షూట్ చేస్తుండగా వచ్చి నాతో ఏదో మాట్లాడి ఏదో తెలుసుకోవాలనుకున్నారు. అయ్యా, నా చిన్న బ్రెయిన్ ఇది పనిచేస్తున్నప్పుడు ఇంకో ఆలోచన పెట్టుకుంటే ఈ షూటింగ్ చేయలేను. లంచ్ టైం అని ఒకటి ఉంటుంది, ఐ కెన్ ఫోర్గో మై లంచ్, అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు మన్నించారు నన్ను. నా షూటింగ్ జరిగింది. లంచ్ టైం రాగానే వాళ్ళు కలిశారు, మాట్లాడారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను చెప్పిన 2 విషయాలు ఉన్నాయి దాంట్లో. అదేమిటో నా అదృష్టం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అదేమిటో నా అదృష్టం. నా సినిమాలో యాక్ట్ చేసే ప్రతి నటుడు కొంచెం విభిన్నంగా కనిపిస్తాడు, నెంబర్ 1. అది నా అదృష్టం అనే మాట అండర్లైన్ చేస్తున్నాను కావాలని. రెండో విషయం ఏంటంటే, ఇలాంటి చోట ఒక దేవాలయంలో షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది వచ్చి పాదాభివందనం చేస్తూ ఉంటారు. అది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. కావాలంటే కాళ్ళు చేతులు కడుక్కుని బయటకు వస్తాను ఆయన, మీరు దండం పెట్టుకోవచ్చు, కానీ దేవాలయంలో మాత్రం వద్దు, చాలా బాధాకరంగా ఉంటుంది, మంచిది కూడా కాదు క్షణం. అది రెండో మాట. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయినాయి. ఎప్పుడో ఒకసారి చిరంజీవి గారు నాకు కనిపించి, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని అన్నాడు. చెప్పు, ఏమిటన్నా? ఏం మీరు చెప్పుంటారు బహుశా, అయినా కూడా నాకు తెలిసిన విషయం పత్రికలో చదివాను అన్నాడు. ఏమిటి చదివావు నువ్వు అంటే, పాదాభివందనం చేయించుకుంటున్న ఏకైక దర్శకుడిని నేనే, నెంబర్ 1. నెంబర్ 2, నా చిత్రాల్లోనే నటులందరూ విభిన్నంగా నటిస్తారు, అలా చూపిస్తాను అయ్యా. అందువల్ల అప్పటి నుంచే నాకు భయం మిమ్మల్ని చూస్తే. అందుట్లో మాట్లాడాలంటే మరీ భయం. అక్కడికి ఆలోచించి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నానని అనుకున్నా కూడా పొరపాటున ఎక్కడైనా ఏదైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందేమో, దానికి ఎబరేషన్స్ అవి క్రియేట్ చేసి ఎల్ఆర్ చేసి చెప్తారేమో అని భయం. అప్పుడు నేను అన్నాను అన్నమాట, నేను అన్న మాట ఇది పొరపాటే నువ్వు చెప్పింది, అలాగా ఆ మాత్రం కూడా మాట్లాడకూడదేమో అనిపించింది. మరొకలా కాదు, వాళ్ళు కూడా బహుశా వాళ్ళ అభిప్రాయం చేర్చుంటారు, ఎందుకంటే వాళ్ళు చూసిన దర్శకుడు ఇలాంటి ఒక్కడే ఉంటాడు కాబట్టి అలా రాశారేమో అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇది జనానికి తెలిస్తే ఏంటంటే ఎంత పొగరుమోతా అని వస్తుందని.
తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటి, ఈ పొగరుమొత్తనం మీద కూడా ఇంకొక డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. మా మనవరాలు ఒక అమ్మాయి ఉంది ఇంట్లో, నాకు ఢిల్లీలో తీసుకెళ్ళాను వాళ్ళని కూడా. ఏమిటి గాయత్రి, నాకు ఈ అవార్డు వచ్చిందని తెలియంగానే ఏమిటో పోజుల్లాగా వచ్చేస్తున్నాయి, ఏమిటో ఇలా ఇలా మనిషి మారిపోతున్నట్టుగా ఒకరి టెంకలు తిరిగిపోతున్నాను, ఏమిటి దీనికి కారణం అన్న. పొగరు అంది. నిజంగా ఒక్కసారి ఏమో అది తెలియకుండా కనిపిస్తోందేమో అనిపిస్తుంది ఒకప్పుడు, కానీ మీరేం నమ్మకండి ఆ మాటలు. అప్పటి నేను ఏమీ మాట్లాడలేదు, నాకేదో కలగా ఉంది నిజంగానే. ఎప్పటికప్పుడు ఎంత తలుచుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మన శంకరాభరణంలో అధురావలంగే డైలాగ్ లాగా మనవాడిని ఆహా ఓహో అంటాం వేరయ్యా. ఎక్కడో కర్ణాటక దేశంలో గంటపెండేరని తొడిగి గజారోహణం చేయిస్తున్నారంటే కాదంటారేటు వీడు అన్నట్టుగా తమిళనాడు నుంచి ఎన్ని ప్రెస్ నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఓవర్ ది ఫోన్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. ఓహో అంటే తమిళనాడులో మా సినిమాలు మాకు కూడా పాపులర్ అయినాయి. ఇప్పుడు మన శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా కాశీనాథుని వారి వంశం, ఏడిదవారి వంశం 4 జనరేషన్స్ వరకు మేము దీని మీదే బతకాలి. ఇంకా 4 జనరేషన్స్ నేనే కాదు, ఎందుకంటే అంతటి ఖ్యాతినిచ్చినటువంటి అటువంటి సినిమా. ఆ సినిమా సిరివెన్నెల కానీ మిగతా సప్తపది కానీ ఇలాంటి సినిమాలు నా చేత తీయించి వాటి ఫలితంగానే నాకు అవార్డుకి దోహదం చేసినటువంటి నా నిర్మాతలందరికీ ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఈ సినిమా మేము తీయలేము వద్దు బాబు అంటే నేను చేసేది లేదు, బలవంత పెట్టేది లేదు. ఇందాక ఎవరో చెప్పారు, ఎవరన్నా వస్తే సినిమా తీస్తామంటే వద్దంటాడైనా, వద్దునైనా తీయొద్దని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఈ విషయంలో డివిఏ నరసరాజు గారి దగ్గర కూడా చివాట్లు తిన్నాను. నీకేం మాయిరావు, నువ్వు ఎందుకు చెప్తావు, వాడు అంటికి ప్రిపేర్ అయ్యే కదా వస్తాడు, వాడు రాగానే అపశకున మాటలు మాట్లాడతావేంటి, వాడి కర్మ వాడు వస్తుంటే వద్దు నువ్వు దీంట్లో నీకు డబ్బు రాదు, నువ్వు అవిరాదు ఇవిరాదు అంటావేంటి నువ్వు, వాడికి తెలియదే ఆ మాత్రం, వాడికి తెలియదా వెజిటేరియన్ హోటల్కి వస్తున్నాం మేము ఇక చికెన్ అడగకూడదని, వాడికి తెలిసి వస్తున్నాడు. కానీ ఎందుకంటే మా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఓవర్ ది టేబుల్ ఏం కనిపిస్తుంది, ఏం తెలియదు అసలు ఎట్లా ఉంటుందో. సిరివెన్నెల కథ చెప్తా అనుకోండి, ఎవరు కూడా దగ్గర రారు. అట్లాగే సిరిసిరిమూవకు కూడా జరిగింది అలాగే. అందుకని వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి టీవీఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి వరుసగా 3 సినిమాలు మీకు నేను డబ్బు తెచ్చి రాని సినిమాలు తీసి పెట్టానండి, నేను నెక్స్ట్ టైం చేయలేదు నన్ను వద్దు అంటే ఆయన ఒక్క మాట అన్నారు. ఆయన నాకు కూడా తినే అదృష్టం ఉండాలి కదా, మీరు ఒక్కరు ఏం చేయగలరు, ఇవాళ నేను కొత్త వాళ్ళతోనే అడ్జస్ట్ కాలేను, మనం కంటిన్యూ చేద్దాం ఇలాగే. అలాంటి నిర్మాత ఉన్నారు నాకు. ఏడుదనాశ్వరరావు కూడా ఏనాడు నన్ను పేరు పెట్టి పిలవలేదు, ఇప్పుడు డైరెక్టర్ గారే. అలాంటి నిర్మాతలు అందరూ ఉన్నారు కాబట్టే అలాంటి మంచి మంచి సినిమాలు మేము తీయగలిగాం. అలాగే ఈ సందర్భంలో నేను నటీనటులు అందరినీ కూడా నేను చాలా మనఃపూర్వక, ఇది సభా మర్యాద కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్న పడికట్టురాళ్ళు మాటలు మాత్రం కాదు, మనసా వాచ కర్మణ నమ్మిన మాటలు ఇవి. ఒక చిరంజీవి గారు ఉన్నారు, నువ్వు చెప్పులు కుట్టేవాడి వేషం అయ్యా, డ్రెస్సులు అవి నీకు బ్యాంకాక్ నుంచి రావు, ఇక్కడే ఉంటారు, నీకు మళ్ళీ ఇంపోర్టెడ్ హీరోయిన్స్ ఉండరు, ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకున్నందుకు. ఒక చెల్లెలి కాపురంలో శోభన్ బాబుకి బ్లాక్ అండ్ వైట్ సినిమా తీస్తూ నల్లటి మేకప్ వేసి తీసినందుకు ఆయనకి ఒక బెస్తవాడి వేషం ఇది, దీంట్లో నీకు కూడా మళ్ళీ అదే గతి, బ్యాంకాక్ డ్రెస్సులు లేవు ఉండరు అంటే ఒప్పుకునే కమలాసన్. వీళ్ళందరూ కూడా చాలా ఎంతో నన్ను ఒక అధ్యాపకుడుగా చూశారు తప్ప, ఎందుకంటే వాళ్ళు వేసిన మొన్న ఫిలిమ్స్ డివిజన్ వాళ్ళు వేసిన దాంట్లో రాజ్ కపూర్ గారు చెప్పిన మాటలో ఒక మాట ఇప్పుడు నేను మర్చిపోయాను, ఇప్పుడు వాళ్ళు వేసినందు కూడా నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఈయన ఉత్త దర్శకుడే కాదు, ఈయన ఆచార్యుడైనా అని చెప్పిన మాట నాకు ఎంతో గర్వంగా ఉంది. మీరందరూ కూడా ఇంత అభిమానంతో నన్ను గౌరవించినందుకు. కానీ ఒకటి మాత్రం మీరు మర్చిపోవద్దు, నేను అప్పటికీ ఇప్పటికీ కాశీనాథన్ విశ్వనాథనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ ఇవన్నీ వద్దు మనకి ఎందుకు, మనకి ఇవన్నీ తల్లిదండ్రులు చక్కగా పెట్టిన పేరు, బియ్యంలో రాసిన పేరు ఒకటి ఉంది, ఇంకొంచెం ఉంది కానీ ఆ పేరు ఇప్పుడు కట్ చేసాం, విశ్వనాథ్ బాబు అని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు సరదాగా. కాబట్టి ఆ విశ్వనాథ్ వరకు నన్ను కూర్చుని ఎప్పటికీ మీరు అలాగే పిలవండి, అలాగే సన్నిహితంగా ఉందాం మనం. నా కష్టాలు నేను చెప్పుకుంటాను, మీ కష్టాలు చెప్పొద్దు, మీకు ఏం లేవు కష్టాలు, ఎందుకంటే మమ్మల్ని కష్టపెట్టాం తప్ప మీరు కొత్తగా ఆలోచించేది ఏం లేదు. కష్టపెట్టడం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. మీరు ఏదన్నా ప్రశ్నలు అడిగితే, మీరు ఏదైనా అడగాలనుకుంటే సమాధానం చెప్పగలిగితే కాసిన మంచినీళ్ళు తాగి చెప్తాను.